తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ ముగిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై చర్చించారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే మరొకవైపు దీనికి ధీటుగా బీజేపీ ప్రస్తుతం అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికొకవైపు కళ్ళాల్లోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 2 నెలల పాటు కళ్ళాల్లోనే ధాన్యం ఉంటే ప్రభుత్వం కొనకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా ఇప్పటికొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొక ఎజెండా తీసుకోవడం జరిగింది. మూసీకి సంబంధించి మూసీ బాధితులకి అండగా మూసీ బాధితులకి భరోసానిస్తూ కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు 20 బృందాలుగా ఏర్పడి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రధానంగా మూసీ బస్తీ నిద్రను కూడా చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు తాజాగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అదేవిధంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాల ఎజెండాగానే ప్రస్తుతం చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలేంటి, ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి హామీలేంటి, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఏంటిని అమలు చేస్తుందన్న దానిపైన ప్రధానంగా భారీ బైక్ ర్యాలీలతో ప్రజలకి వివరించడమే లక్ష్యంగా భారీ బైక్ ర్యాలీలు మండల కేంద్రాల్లో 1వ తేదీన చేయబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు 2వ తేదీన ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. మరొకవైపు 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 5వ తేదీన ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాలనేటటువంటి ఈ 5 రోజుల పాటు ఈ 4 అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రభుత్వం 13 అంశాలు ఉన్నప్పటికీ 6 గ్యారెంటీల్లో దాదాపు 3 నుంచి 4 మాత్రమే అమలు చేస్తూ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలకి వివరించడంతో పాటు ఛార్జీ షీట్ని రిలీజ్ చేయాలనేటటువంటి నిర్ణయానికి అయితే బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పలేమని. రైట్, థ్యాంక్ యూ కుమార్.